అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ శాడిస్ట్ ప్రేమ. ఆమె రెక్కపట్టి మీదకి లాక్కున్నాడు. వెళ్ళి అమాంతం అతని ఒడిలో పడిపోయింది. నువ్వుంటే నాకేం కాదు కానీ ఇక్కడే ఉండు అన్నాడు. సరే ఉంటాను వదలండి అంటున్న ఆమె పెదాలు అప్పుడే స్నానం చేసిందిగా తేటగా కనిపిస్తూ తెగ ఊరిస్తున్నాయి. ఆమె పెదాలని నాలుకతో లిక్ చేసి ఇట్స్ టెంప్టింగ్ అన్నాడు. సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసుకొని ప్లీజ్ అనింది. గుండెలపై అడ్డంగా చెయ్యి పెట్టి ఆమెను బలంగా అతనికి అదుముకున్నాడు. దూదిపింజలాంటి పరువాలు అతని గుండెలకి బలంగా తాకాయి. ఇద్దరి ఒళ్ళు ఒక్కసారిగా కంపించిపోయింది. అలాగే హత్తుకొని ఆమె టచ్ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు. స్పృహలోకి వచ్చిన మహి ఇబ్బందిగా కదులుతుంటే రణ్వీర్ గారు ప్లీజ్ వదలండి అనింది. ఊపిరి అందకపోతుంటే ఆమెను వదిలి అలాగే చూశాడు. మీరు షర్ట్ వేసుకోండి అనింది. అప్పటి వరకు చూసుకోలేదు అతని ఒంటి మీద షర్ట్ లేదని. చిన్నగా నవ్వుతూ టెంప్ట్ అవుతున్నావా అంటూ కన్ను కొట్టాడు. అతని మాటకి తల తిప్పేసుకుంది మహి. ఆమెను చూసి సైడ్ స్మైల్ చేస్తూ డ్రెస్ వేసుకుని షెల్విగో అడిగాడు. వెళ్దామన్నట్లు తలూపింది. అయితే నాకు బూస్టింగ్ కావాలి అంటూ ఆమె పెదాల వంక చూశాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఏంటి మాట్లాడావు? ప్లీజ్ అండి ఇక్కడ నుండి వెళ్ళండి, ఇవన్నీ మన ఇంటికి వెళ్ళాక అనింది. ఇంటికి వెళ్ళడానికే ఎనర్జీ కావాలిగా అంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి పెదాలను అందుకున్నాడు. అతనలా ముద్దు పెడతాడు అని అనుకొని మహి షాక్ అయి చూస్తోంది. ప్రతిఘటించలేదు. అలా అని అతనికి సహకరించను లేదు. బొమ్మలా ఉంది అతనికి. కోపం వచ్చి కింద పెదవిని కొరికి నేనేం చేసినా నాకు సహకరించాలి, అది మంచైనా చెడైనా. చివరికి నేను మర్డర్ చేస్తున్నా, నన్ను అనుసరించాలి. రివర్స్ క్వశ్చన్ వేయకూడదు. సైలెంట్గా అస్సలు ఊరుకోకూడదు. అలా చేస్తే నాకు కోపం వస్తుంది. అర్థమైందా బేబీ అంటూ కార్ని రయ్యమనిపించాడు. వాడి పిచ్చి చూపులు చూస్తూ అలాగే ఉండిపోయింది. కింది పెదవికి బ్లడ్ కారుతున్నా కానీ తుడుచుకోకుండా రణ్వీర్ మిర్రర్లో చూస్తూ కింది పెదవికి అంటిన బ్లడ్ని నాలుకతో లిక్ చేసి ఇట్స్ టేస్టీ అంటూ డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. ఇక కొన్ని గంటలుగా సాగిన ప్రయాణంలో జైపూర్ చేరుకున్నారిద్దరూ. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది మహికి. అప్పటి వరకు భయంగా ఉన్న ఆమె ఫేస్ ఇప్పుడు వెలిగిపోతుంటే షార్ప్గా చూశాడు. అతన్ని పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు. ఇంకా కోపం వస్తోంది అతనికి. ఎప్పుడెప్పుడు వాళ్ళని చూద్దామా అన్న తాపత్రయం ఆమెలో. అసలేంటి అంకుల్ మీరేం మాట్లాడరేంటి? వాడేం చెబితే అదే వింటున్నారు ఎందుకు? ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? మహికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? అదేంటి ఆకాష్ అలా మాట్లాడతావు? మహికిచ్చి పెళ్లి చేస్తానని నేను చెప్పానా? మరి వాడు ఇంటికి వచ్చి దౌర్జన్యంగా మనల్ని కొట్టి మరీ మన ముందు నుండే తనని తీసుకెళ్తుంటే కనీసం పోలీసులకి కూడా ఇన్ఫామ్ చేయలేదెందుకు? ఆకాష్ ఆవేశం పనికిరాదు, ఆలోచనతో పనిచేయాలి. వాడు చాలా డేంజరస్ పర్సన్లా ఉన్నాడు. ప్రాణాలు తీయడానికైనా వెనకాడేలా లేడు. ఇప్పుడు మనం ఆవేశపడితే మన ప్రాణాలు తీసేస్తాడు. సో నేనొకటి ఆలోచించాను. ఖండబలంతో కాదు, బుద్ధి బలంతో వాణ్ణి దెబ్బతీయాలని. ఏంటంకుల్ అన్నాడు ఆతృతగా. మహి ఇంటికి రానివ్వు, అప్పుడు చెబుతాను. అసలు ఇన్ని రోజులు తనని ఎక్కడికి తీసుకెళ్లాడు? తననేమైనా చేస్తే అన్న ఆలోచన ఆకాష్కి రాగానే నో, తనకేం జరగదు, మహికి వాణ్ణి కంట్రోల్ చేసే శక్తి ఉంది అనుకున్నాడు అతనిలో అతనే. అవును, నువ్వన్నది కూడా నిజమే. వాడు మహిని బలవంతం చేశాడంటావా? లేదంకుల్, మహి ఆ పరిస్థితి తీసుకురాదని నా నమ్మకం. సర్లే, ఆ నమ్మకం నాకంటే ఎక్కువగా నీకే ఉందిగా. ఏం ప్లాన్ వేశారంకుల్? చెబుతాను ఆకాష్, ఎందుకంత తొందర అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ. మీరేం ప్లాన్ చేశారో నాకు చెబితే అలర్ట్గా ఉంటాను కదా. వాడు ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదుగా. అయితే చెబుతాను విను. మహి రాగానే తనని తీసుకొని లండన్ వెళ్ళు. పెళ్ళి అక్కడే చేసుకోండి. పెళ్ళైతే వాడు మీ జోలికి రాడు. అసలు ఆలస్యం చేయకూడదు, అర్థమవుతుందా? ఓకే అంకుల్, నేను అదే అనుకున్నాను. ఈ దేశం వదిలిపోతే వాడు మమ్మల్ని పట్టుకోలేడని. ఒకవేళ పట్టుకున్న అతనిని పెళ్లి చేసుకుంటానుగా. అందుకేనా అంత రిలాక్స్గా ఉన్నారు? అవును. సర్లే, మహిని ఎక్కడికి తీసుకుపోయాడో కూడా తెలియట్లేదు. వాడు నాకు దొరకాలి, చంపేయాలన్నంత కోపం వస్తోంది. కానీ వాడి బలం ముందు నా బలం సరిపోవట్లేదు. వాడిని మహి రూపంలో దెబ్బ కొడతాను అని సైడ్ స్మైల్ చేస్తూ వస్తానంకుల్, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. వాడు చాలా డేంజరస్ పర్సన్. మీరిలా చేస్తున్నారని వాడికి తెలిస్తే మన మహి రిస్క్లో పడుతుందేమో.
ఒక్కసారి ఆలోచించారా? నీకు అర్థం కావట్లేదు సుధా. వాడికి మన కూతురంటే ప్రాణం. ఆ ప్రాణానికి హాని చేస్తాడా చెప్పు? తనకి చేయకపోయినా అతనికి ఎదురెళ్తే మనకి చేస్తాడేమో. అతనితో పెట్టుకోవడం అవసరమా? నువ్వేం బాధపడకు సుధా. ఇలా వాడికి భయపడుతూ పోతే భయపట్టిస్తాడు. ఎదురు తిరిగితేనే కదా మన బలం వాడికి తెలిసేది. ఏమోనండి, నాకైతే చాలా భయంగా ఉంది. మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు మనకు తెలియని యూఎస్ పంపిస్తే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? యూ డోంట్ వర్రీ, నా ప్లాన్స్ నాకున్నాయిగా. వాడిని ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దినేష్. ఇక్కడ మహి జైపూర్ చేరుకోగానే ఆమె ఫేస్లో బ్రైట్నెస్ అతనికి స్పష్టంగా కనిపిస్తుంటే పిడికిలి బిగిస్తోంది కోపంతో. ఏంటి మహి, నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నానని నువ్వంతా సంబరపడిపోతున్నావు? ఇంకా ఎన్ని రోజులు చెప్పు? ముహూర్తం త్వరగా పెట్టిస్తాను. ఎప్పటికీ నా దగ్గరే ఉండొచ్చు. నిన్ను దూరంగా ఉంచుకొని బ్రతకడం నా వల్ల కాదు. కానీ గుండెల్లో రాయి పడ్డట్లయింది మహికి. ఫేక్ స్మైల్ ఇచ్చింది. బలవంతంగా నవ్వాల్సిన అవసరం ఏముంది మహి? నువ్వు జెన్యూన్గా నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా? ఈ నవ్వు నాకు నచ్చలేదు. ఇంకోసారి నవ్వకు. ఐ హేట్ దట్ అని షార్ప్గా చూశాడు. వామ్మో, వీడేంటి వలిస్తే పేగులు లెక్కబెట్టే రకంగా ఉన్నాడే. ఆ నవ్వుని కూడా పసిగట్టేస్తున్నాడు. నేను ఇక్కడ యుఎస్ వెళ్తే కనిపెట్టలేడా అనుకుంటూ ఉండగానే కారాగింది. ఎక్కడికి తీసుకొచ్చాడు? అర్థం కాక బిత్తర చూపలు చూస్తుంటే ఆమె చేయి పట్టి లాక్కెళ్ళాడు. ఎక్కడికి తీసుకొచ్చారు అంటూ కంగారుగా అడుగుతుంటే ఆమెకెలాంటి సమాధానం చెప్పకుండా తీసుకెళ్ళి ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 20 మినిట్స్ మహి దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టాడు. ఏం చేస్తున్నాడో, ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే చుట్టూ తిరిగి తిరిగి చూస్తున్న అతనికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. గోడల మీద బొమ్మలు చూసి అతనేం చేయబోతున్నాడో అర్థమైన మహి, ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతుంటే, ఇంకొక ½ ఆగితే చూపిస్తాను మహి ఏం చేస్తున్నానో అంటూ ఎక్స్క్యూజ్ మీ, కమ్ హియర్ అన్నాడు. వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న అతను రణ్వీర్ పిలవగానే దగ్గరికి వచ్చి కెన్ యూ షో మీ అన్నాడు. రణ్వీర్ మొబైల్లో ఏదో చూపించాడు. ఒక్కసారిగా కళ్ళు పేలిపోయిన మహి, అసలేం చేస్తున్నారు మీరు? నా పర్మిషన్ లేకుండా ఇది వేయడానికి ఎంత ధైర్యం అంటూ అరుస్తూ పైకి లేచి రణ్వీర్ కాలర్ పట్టుకుంది. నేను సైలెంట్గా ఉంటున్నాను అంటే మీరేం చెబితే అది వింటాను అనుకున్నారా? ఇప్పుడు చెబుతున్నాను, నన్ను బలవంతం చేస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ అరుస్తున్న మహి మాటలకి నడుం పట్టి మీదకి లాక్కొని పెదవులని లాక్ చేసి ఆమెకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి చిన్నగా నడుంపై చెయ్యి వేసి నొక్కాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించినట్లు అనిపించింది ఆమెకి. దట్ గాయ్ వాజ్ గాన్. రణ్వీర్ ఆమెను టచ్ చేస్తాననగా వేలితో వెళ్ళిపోమ్మన్నట్లు సైగ చేశాడు. రణ్వీర్ అదే అదునుగా చేసుకొని ఆమె మెడపై గట్టిగా పంటిఘాటు పెట్టాడు. అతని మాయలో ఉన్న మహి అతని పంటిఘాటుకి మైమరిచిపోయింది. ఎందుకంటే ఆమెకు నొప్పి పుట్టకుండా తీయగా పెట్టాడు. దట్ గాయ్ వచ్చి ఏదో లోకంలో తేలిపోతున్న మహి మెడపై టాటూ వేయడం మొదలుపెట్టాడు. రణ్వీర్ పళ్ళ వరుస ఎలా ఉందో అలా వేసి మధ్యలో హార్ట్ గ్రాఫ్ వేసి మహి రణ్వీర్ అని వేస్తున్న మహి ఒక్కసారిగా హా అంటూ అరిచి అతన్ని నెట్టడానికి ట్రై చేస్తుండగా రణ్వీర్ ఆమె పెదాలను అందుకొని అరుపు బయటకు రాకుండా గాఢంగా ముడివేసి అతని పెదాలు స్మూత్గా ఆమె పెదాలని ముద్దాడుతుంటే అతని స్పర్శలో ముందుగా నెట్టేసిన మహి టాటూ వేస్తుంటే ఆ నొప్పి మరిచిపోయి అతనిచ్చే ముద్దుమాయలో మునిగిపోయింది. ఎదురుగా ఒకడున్నాడన్న సెన్స్ కూడా లేదు మన శాడిస్ట్ బాబుకి. వాడికి అలాంటివేవి పట్టవు కాబట్టి ఆమెను వదలకుండా అతని చేతులతో మాయ చేస్తూ టాటూని పూర్తి చేసేలా మాయ చేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.